ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా మాల ఉద్యోగ సంఘాలు, మాల ఐక్య వేదిక, మాల మహానాడు సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. తొలుత నగరంలోని వీఆర్సీ వద్దనున్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు ఈ వర్గీకరణ మీద మేమందరం కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి ప్రధాన కారణం వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలందరం కూడా చైతన్యం చేయడానికి ఉద్దేశంతోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్గీకరణ నిజంగా రాజ్యాంగబద్ధం కాదు. మిమ్మల్ని మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారని ఎందుకు అంటున్నారు? వర్గీకరణను మీరు హేతుబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయమని ప్రతి సందర్భంలో మేము మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మీరు ఈ మాదిగ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళని మభ్య పెట్టడం కోసం నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి లేకుండా మీరు చేస్తున్నారు తప్ప ఇక్కడ సహేతుబద్ధంగా మీరు చేయడం లేదు. రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి పరిపాలనని మేము ఏకీభవిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు చేయండి. బిల్లు చేయకుండా ఎంతసేపటికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకున్నారా? పరిగణలోకి తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా మీరు ఒక జాతిని సమాజంలో ద్రోహిగా చూపించడానికి, ఒక మాల కులాన్ని మీరు ద్రోహిగా చూపించడం కోసం మీరు ఇక్కడ పన్నాగం పన్నారే తప్ప నిజంగా మీకు నిజాయితీ లేదు. ఈ మాలలందరూ కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మీరు చేసినట్టు వర్గీకరణ సహేతుకంగా లేదు కాబట్టి ఈ వర్గీకరణ విరమించుకోవాలి. లేదంటే అప్పుడు 2004లో జరిగినటువంటి టీవీ చిన్నయ్య ఏపీ ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అదే తీర్పు ఇది కూడా ఈసారి కూడా పునరావృతం అవుద్దని ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మా మాలలందరూ కూడా సహకరించాలి. ఈ ప్రోగ్రాంకి మీ మీడియా మిత్రులు అలాగే పోలీస్ అధికారులు కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.